అయినా వెళ్తాము, ప్రధానిని కలుస్తాము, కేంద్ర మంత్రులను కలుస్తాము, రావాల్సిన వాటి గురించి కొట్లాడుతూనే ఉంటాము అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. గతంలో 10 ఏళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ మోడీ గారిని అక్కడికెళ్లి కలిసింది లేదు. పోనీ ఆయన ఇక్కడికొస్తే ఎళ్లి మాట్లాడింది లేదు. అలాంటి వాళ్ళు ఇవాళ ఇన్ని సార్లు ముఖ్యమంత్రి కలుస్తున్నాడు, రూ. 3 కూడా తీసుకురాలేదు. ఈ వ్యాఖ్యలన్నీ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది కాంగ్రెస్ నాయకుల ప్రశ్న. ఇప్పుడు రావడం గురించి ఆలోచన పక్కకు పెట్టండి. అసలు హ్మ్. ఏం పోతున్నాయని చర్చించుకుందాం ఇక్కడి నుంచి. ఎందుకంటే ఇప్పుడు ఒక మంత్రి పొంగులేటి డైరెక్ట్ పేరుతో సహా చెప్తున్నా. ఏదైతే ఎన్ఓసీల మీద భూములకు సంబంధించి 30-40% తీసుకుంటున్నాడు. అవి దాంతో పాటు సచివాలయం సాక్షిగా ఏదైతే బట్టి విక్రమార్కుడు 10% వసూలు చేసి ఆ డబ్బులు. అదే విధంగా గల్లీలో పేదోళ్ళ ఇల్లులు ఊలగొట్టి ఇదే బూచి చూపెట్టి ఉన్నోళ్ళ దగ్గర పైసలు వసూలు చేసి ఈ మూటలను వాస్తవం చెప్తున్నా ఒక మేకను కోస్తే ఏ విధంగా అయితే తెలంగాణ ప్రజలు ఏదైతే గ్రామాలలో పాలు వేసుకుంటారో ఆ పాలను తీసుకుపోయి ఏదైతే బడాబాయి చోటాబాయికి వస్తున్నాడు. బడాబాయి అంటే మోడీ, చోటాబాయి అంటే రాహుల్. ఈ విధంగా ఈ డబ్బులు పంచుకుంటున్నాడు తప్ప ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలను మొత్తం గాలి కుదిరేసిండు. అసలు రాష్ట్రానికి వీళ్ళు చేసింది ఏంటంటే 6 గ్యారెంటీలు కాదు, మొత్తం చెప్తున్నా 6 పాలు. ఒకటి మోడీ పాలు, అదే విధంగా ఒకటి రాహుల్ పాలు, ఇంకోటి రేవంత్ పాలు, అదే విధంగా మంత్రుల పాలు, ఎమ్మెల్యే పాలు, అదే విధంగా రేవంత్ రెడ్డి అన్నదమ్ముల పాలు. ఈ పాలు వాస్తవంగా చెప్పాలంటే ఈ మూటల పాల గ్యారెంటీ పాలన నడుస్తున్నది అంతే తప్ప కానీ ఏం లేదండి. వీళ్ళ 6 గ్యారెంటీల విషయంలో మస్తు శుద్ధ తప్పు. అదే విధంగా ఒక జాబ్ క్యాలెండర్ అని వీళ్ళు విడుదల చేసిందండి. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఎప్పటి నుంచి అంటే నేను సెప్టెంబర్ నుంచి వెళ్ళి ఇప్పుడు ఫిబ్రవరి వరకు వీళ్ళు ఏదైతే నోటిఫికేషన్ చేస్తాం, జాబ్ ఫిల్ చేస్తామని గతంలో వీళ్ళు ఒక జాబ్ క్యాలెండర్ వేసింది. ఇప్పుడు ఇది లాస్ట్ ఎప్పటి వరకు ఉందంటే ఫిబ్రవరి 25 వరకు అయిపోయింది. నేను చదువుతా, ఎందుకంటే ల్యాబ్ టెక్నీషియన్ సెప్టెంబర్ 24, అదే విధంగా టీజీ ట్రాన్స్కో అండ్ ఎన్పిడిసిఎల్ ఇంజనీరింగ్ అండ్ అదర్ ఉద్యోగాలు ఇది అక్టోబర్ 24లో విడుదల కావాలి. అదే విధంగా గెస్టెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ సర్వీస్ ఇది అక్టోబర్ 24. అదే విధంగా గ్రూప్ 1 ప్రిలిమినరీ ఇదంటే ఇక మేము ఇష్టం నోటిఫికేషన్ వదిలేయండి. గెస్టెడ్ స్కేల్ అదర్ ప్రొఫెషనల్ ఇదైతే నాని ఇంటిగ్రేటెడ్ సంబంధించి ఇది ఒకటి జనవరి 25. అదే విధంగా డిఎస్సి ఫిబ్రవరి 25న పడాలి. అదే విధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఫిబ్రవరి 25న పడాలి. ఏదండి మరి పచ్చి అబద్ధం, పచ్చి అబద్ధం. వాస్తవం చెప్పాలంటే గోపస్ ప్రభుత్వం నడుస్తున్నది. అదే విధంగా వీళ్ళు ఏ విధంగా చెప్తారంటే నేను వాస్తవం చెప్తున్నానండి. 2 బడ్జెట్ తీసుకున్నాను కేంద్రం సంబంధించి. ఇప్పుడు 37 సార్లు ఇది మొన్న 36, ఇది 37సారి ఢిల్లీకి పోవడం. ఢిల్లీకి ఎందుకు పోతున్నాడు అనేది ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను. ఆల్రెడీ 2 బడ్జెట్లు అయ్యాయి. ఒకటి 2024-25 దాదాపు 48 లక్షల బడ్జెట్ లో 48 రూపాయలు తీసుకురావాలి సపరేట్ గా. నేను సరే ఏ రాష్ట్రానికి వచ్చేది ఆ రాష్ట్రానికి వచ్చే పాలు తీసేయండి, సపరేట్ గా ఈ 48 లక్షల కోట్లకు సంబంధించి మనకి ఇంతవరకు రాలేదు. అదే విధంగా మొన్న బడ్జెట్ 25-26 50 లక్షల కోట్లు, ఇందులో కూడా ఒక్క పైసా రాదు. ఎందుకంటే గెలిచింది 8 మంది కాంగ్రెస్, 8 మంది బీజేపీ, అదే విధంగా ఒక ఎంఐఎం. సూసైడ్ చేసుకోవాలి కదా వీళ్ళు బయలుకి. అదే రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టి అదే విధంగా ఏదైతే కాన్స్టిట్యూన్సీ ప్రయోజనాలు పక్కన పెట్టి ఉత్తగా టైం పాస్ చేసుకొని తిరుగుతున్నారు అంటే ఫ్లైట్లలో వీళ్ళు అప్ అండ్ డౌన్. బడ్జెట్ సమావేశాలకు పోతారు, కనీసం వేరే రాష్ట్రం వాళ్ళు వాళ్ళ బడ్జెట్ లా ఏం దక్కకపోతే వాళ్ళు కనీసం వాకింగ్ లోనో లేకపోతే అక్కడ పార్లమెంట్ ముందు ఏదో ఒక రకంగా ఆవేదన వ్యక్తం చేస్తారు. వీళ్ళు మొత్తం కంప్లీట్ గా ఎంజాయ్మెంట్ చేసుకొని మాత్రమే గెలిచారు. రాష్ట్ర ప్రయోజనాలు కనీసం ఒక్కరు జై తెలంగాణ, జై తెలంగాణ, అదే విధంగా రాష్ట్ర ప్రయోజనం అవసరం. పదవుల కోసం గెలిచిన ఏదైతే ఎంపీలు తప్ప, పదవుల కోసం గెలిచిన ముఖ్యమంత్రి తప్ప, పదవుల కోసం గెలిచిన ఎందుకండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయం ఒకటా రెండా రాష్ట్రానికి మొత్తం సుదీర్ఘం కొట్టాడింది కాంగ్రెస్ పార్టీ మీద కదా. అదే బీజేపీ పార్టీ తెలంగాణ ఆవిర్భావాన్ని అవమానించింది. ఇంకో విషయం చెప్తా, అసలు నిర్మలా సీతారామన్కి అయితే తెలంగాణ పేరు చెప్పగానే ఎదుగుతుంది. ఆమెకి ఎందుకంటే ఇంత కోపం నాకు అర్థం కాదు. తెలంగాణ పదాన్ని ఉచ్చరించదు, తెలంగాణ మొత్తం కంప్లీట్ గా తెలంగాణ అంటే మొత్తం అరికాలు మీద వేస్తారు. ఈ విధంగా పరిపాలన ఇదా అండి. ఈ తుగ్లక్ పాలనలో ఏం వాస్తవంగా మార్పు అంటే వాస్తవంగా వాళ్ళకు పదవుల వల్ల మార్పులు వచ్చినాయి, అదే విధంగా వాళ్ళ పరిస్థితుల వల్ల మార్పులు వచ్చినాయి, అదే విధంగా ఏదైతే వాళ్ళ నాయకులు ఆర్థికంగా మార్పులు వచ్చినాయి తప్ప ప్రజలు వాస్తవంగా చాలా ఘోరమైన పరిస్థితి. గ్రామాలలో ఇప్పుడు ఒకవేళ సెక్యూరిటీ లేకుండా పోతే చెప్పు దెబ్బలు కొట్టే పరిస్థితి. చెప్పండి రామూర్తి గారు, వినపడుతుందా? వినపడుతుందా? యా, నేను సాదిక్ గారితో మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడతానండి. సో మనతో పాటు డిబేట్లో జాయిన్ అయ్యారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు సాదిక్ గారు. తనతో ఒకసారి మాట్లాడదాం. సాదిక్ గారు నమస్తే అండి. మీ వాయిస్ మ్యూట్లో. యా సాదిక్ గారు. సో యా
సాధికారి ఏ ముఖ్యమంత్రి అయినా కూడా, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా కూడా ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసము, రావాల్సిన నిధుల కోసము పలుసార్లు కేంద్ర మంత్రులను, ప్రధానినో కలుస్తారు, అడుగుతారు, విజ్ఞప్తులు చేస్తూనే ఉంటారు. అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అక్కడికి వెళ్లారు, కలుస్తున్నారు. దాంట్లో తప్పేముంది అనేది కాంగ్రెస్ నాయకుల వాదన. కలవడంలో తప్పు లేదు. కానీ కలిసిన తర్వాత వచ్చే ఔట్‌కమ్ ఏంటి? అంటే ఏం తీసుకొస్తున్నారు? వాళ్ళు ఎంతవరకు ఇస్తున్నారు?